వచ్చగారు ఇప్పుడు నడుస్తున్న మరొక కాంట్రవర్సీ డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా బెనిఫిషరీస్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అడ్డం పడుతున్నారు అన్నది మీరు చేస్తున్నటువంటి ప్రచారం. కానీ ఎన్నికల సంఘం ఆపితే మాకే సంబంధం అనేది విపక్షాలు అడుగుతున్నటువంటి మాట. కాదండి, మేము ఏదో ఆరోపణ చేయట్లేదు, వాస్తవం కదా. వాళ్ళు పిటిషన్ పెట్టారా లేదా, వాళ్ళు ఫిర్యాదు చేశారా లేదా. ఫిర్యాదు చేయకపోతే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం 1వ తారీఖు వాలంటీర్తో పెన్షన్ పొద్దున ఎవరు పిటిషన్ పెట్టారు, ఎవరు పెట్టారు? 4 సంవత్సరాల పెన్షన్ వాళ్ళు ఇచ్చారు కదా. లాస్ట్ 2 నెలలు ఇస్తే తప్పు అని చెప్పిన పిటిషన్ ఎవరు పెట్టారండి? ఎవరు ఫిర్యాదు చేశారు? ఎందుకంటే మేము చేసామా? ఎందుకంటే మేము సొమ్ముటి చేసిందా చెప్పండి. కాదు ఈ డీబీటీలు మీరు 5 స్కీమ్స్ మెన్షన్ చేశారు. ఆసరా, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం. జనవరి 23వ తారీఖు నాడు ఆసరా బటన్ నొక్కారు. ఇప్పుడు దాకా మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు? ఆసరా బటన్ నొక్కి మార్చి వరకు హిస్టరీలో వస్తున్నాం. నాతో బెనిఫిషియల్ ఎంతమంది తెలిసేది ఐ థింక్ 74 lakhs అబౌవ్ బెనిఫిషియల్. అది ఆ సంఘాలకు అన్నిటికీ అవన్నీ ఇచ్చుకొస్తున్నాము. అవన్నీ తీసుకుని ఎప్పుడైతే నోటికి వచ్చిందో నామ్స్ ప్రకారము వాళ్ళకి వచ్చి పెట్టాము. 6,000 కోట్లలో 1,900 కోట్లు మిగిలిపోయింది, ఇంకా 1/3 దయచేసి అక్కడ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాము. నామ్స్ ప్రకారం ఇచ్చినప్పుడు వచ్చి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఎందుకు ఆపాలి? సార్, టీడీపీ మేనిఫెస్టోలో మీకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు, అంటే చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయడంటారా? నేను చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అసలు దానికి శాంటిటీ లేదండి. కాదు, ముందు అసలు ఏదైనా డాక్యుమెంట్ చూసినప్పుడు దాని శాంటిటీ ఉందో చూసుకోవాలి. టీడీపీ మేనిఫెస్టోకి శాంటిటీ లేదు. ఎందుకు లేదు? బై బికాస్ ఎందుకు లేదు చెప్తారు మంది ఆ పేపర్ కదా. మేము ముగ్గురు కలిపి కూటమే. ఇద్దరు దాని నుండి నాకు 3వ సంబంధం అయినప్పుడు దాని గురించి డిస్కషన్ ఏంటండి? ముగ్గురు కూటమి పోటీ చేస్తూ ఇద్దరు వచ్చి ఓకే అని 3వ మాకు సంబంధం లేదు ఇదని మాకు దీనివల్ల నష్టం ఏంటి? మరి దాని గురించి మాట్లాడడం ఏంటి? ఈ ప్రజలు ఎందుకు అలా పెడతారు? ఎందుకంటున్నాను దాని గురించి మనం డిస్కస్ చేయకూడదు. గ్యారంటీ అది ఆ చిత్తు కాగితం సమాధానం. 1,00,000 పోస్టులు రెగ్యులరైజ్ కావాల్సినవి ఈరోజు వాటిని అసలు కంప్లీట్గా డిలీట్ చేశారన్నది కదా మీ మీద ఆరోపణ. కాదు 2.31 lakhs కాదండి. గవర్నమెంట్ మీ సీఎం గారు క్లెయిమ్ చేస్తుంది ఏంటి? 2,31,000 ఉద్యోగాలు ఇచ్చామని క్లెయిమ్ చేస్తున్నారు ఈ 5 ఏళ్లలో. ఎవరు చరిత్రలో ఆ పేరు చెప్పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న 1.5 lakh రెగ్యులర్ పోస్టులని సప్రెస్ చేసేసారు. ఇప్పుడు కూడా మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే నిన్నగాక మొన్న 6,000 మంది ఎక్స్పర్ట్స్ని పెట్టారు కదా. దానికోసం 650 ఎస్జిటి పోస్టులను సప్రెస్ చేశారు. అట్లాగా వివిధ డిపార్ట్మెంట్లో ఈ 5 ఏళ్లలో 1,50,000 పోస్టులు. ఇప్పుడు మున్సిపాలిటీలో కనీసం స్వీపర్ని అపాయింట్ చేసుకునే ఇది కూడా లేదు. క్యాక్ కూడా చెప్పిందండి ఆ విషయం. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు కూడా ఇది ఇంటర్లింక్. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఫ్యాక్టరీ ఉంటే కార్మికుడు, ఫ్యాక్టరీ పెడితే కార్మికుడు వస్తాడు, పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు వస్తారు. పిల్లలు ఉంటే ఉపాధ్యాయులు, తండ్రి పేరెంటు పిల్లవాడిని ఎక్కడ చదివించుకోవాలనేది పేరెంట్ ఇష్టం. దానికి తగ్గట్టు ప్రభుత్వాలు వచ్చి ప్రయత్నాలు చేయాలి. అంతేగాని నా దగ్గర చదివించాలని చెప్పకూడదు. కానీ దానికి తగ్గట్టు ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు, అందుకే ఇవాళ తీసుకున్న నిర్ణయాలు ప్రైవేట్లో ఉన్న విద్యా ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి. అంబియన్స్ కానీ లేకపోతే చదువు కానీ లేకపోతే టీచర్స్. ఈ 2.5 ఏళ్లలో 7.5 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లోంచి బయటకు వచ్చారండి. ఇన్ ద లాస్ట్ 2 years 7.5 lakh స్టూడెంట్స్. ఎవరు చెప్పారు సార్? మీరు ఏదో మీకు ఉన్న లెక్క సార్, నా లెక్కలు కాదు సార్, మీ గవర్నమెంట్ లెక్కలే. చూసుకోండి, దాంట్లో ఉన్నాయి. ఓ పని చేద్దాం, మీరు బయట వాళ్ళు కాదు, నేను బయట వాళ్ళని కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఎన్నికలు మీ ఇష్టం. నాకు ఏంటంటే వస్తే మొత్తం ఒక 10 సంవత్సరాల దాకా డేటా నేను మీకు ఇస్తాను. నేను మీ పక్కన కూర్చుంటాను, మీరు చెప్పండి.